మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల్ అజ్జమరి గ్రామంలో బూత్ 143లో మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పరిపాలన గురించి గ్రామస్తులకు వివరించారు. అజ్జమరి గ్రామానికి 11 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధుల్లో సీసీ రోడ్లు, శ్మశాన వాటిక, నర్సరీ, డంపింగ్ యార్డ్, పీఎం కిసాన్ 2000 అలాగే గ్రామంలో ఇటీవల వేసిన కొత్త సీసీ రోడ్డు గురించి వివరిస్తూ ప్రజలకు కరపత్రాల ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిలిపిచేడ్ మండల బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల గురించి వివరిస్తూ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి తానే ఎమ్మెల్యే అని అనుకుని గ్రామాల్లో తిరుగుతూ కొబ్బరికాయలు కొడుతూ ఫోటోలు దిగుతూ చెలాయిస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కావాలనే గొడవలు జరిగేలా చేస్తున్నారని రాజిరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేపు రానున్న సర్పంచ్, ఎంపీటీసీ స్థానిక ఎలక్షన్లో బీజేపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, అజ్జమర్రి బూత్ అధ్యక్షుడు బాయికాడి అశోక్, మండల్ ప్రధాన కార్యదర్శి లస్కరి వెంకటేశం, మండల మాజీ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, మండల బీజేవైఎం అధ్యక్షులు శివశంకర్, మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు రమేష్ నాయక్, పార్టీ సీనియర్ నాయకులు ఈశ్వర్, వీరుడి మల్లేశం, మహేష్, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు పెంటే నాయక్, అశోక్, మల్లేశం, మాజీ బూత్ అధ్యక్షులు యాదగిరి, విద్యానాయక్, మహిపాల్, అజ్జమరి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఓకే అని చెప్పేసి ప్రతి ఊరు సీసీ రోడ్లు వేయడం జరిగింది. అట్లనే ఈ స్కూళ్ళకు 16 గోడలు కానీ 6 గోడలు కానీ చాలా డెవలప్మెంట్ కింద ఈ స్కూల్లో కూడా నరేంద్ర మోడీ ఇచ్చిన పథకాలే. ఇప్పుడు ఇదే ఊర్లో అజ్జమార్లో కూడా ఇక్కడ చుట్టుముట్టు ఈ ఊరు చుట్టుముట్టుగా సీసీ రోడ్లు వేయడం జరిగింది నిన్న. ఇప్పుడు ఆడ కామిడికాంత ఇక్కడ మన ఊరు ఎంట్రలో అన్నలకాయ ఎంట్రలో చూస్తే తెలుస్తుంది ఆ పథకం మీద కూడా. అది నరేంద్ర మోడీ ఇచ్చిన పథకమే. ఎందుకంటే ఊర్లలో కాంగ్రెస్ నాయకులు వేసుకుంటే మేము చేస్తున్నాం. ఆయన వాళ్ళు ఆవుల రాజరెడ్డి అంటాడు, ఆయన ఎమ్మెల్యే కాదు, బోర్లింగం కాదు. ఆయన కూడా ఊళ్ళలో తిరిగి కూడా కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఆయన గొప్పలు చెప్పుకుంటుండు. గొప్పలు చెప్పే దమ్ము ఉంటే ఈ అజ్జమాకి వచ్చే డాంబర్ రోడ్ చూడు. ఊళ్ళకి వచ్చి ఇన్ని ఫోటోలు తీయను కదా, ముందు హనుమల్ల పక్క పొంటి రోడ్డు కనిపించలే, వచ్చినాడు నాటేస్తే నాటాయ మాదిరిగా ఉంది రోడ్డు. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసాం, వాళ్ళ మొత్తుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ సోయి లేదా? ఇళ్ళ కాడ వచ్చి ఫోటోలు తీయడానికి వస్తుంది కానీ ఈ రోడ్ల కోసం మాట్లాడే సోయి లేదా? నిధులు తీసుకురా చెయ్యి. ఇప్పుడు సుందరరెడ్డి ఎమ్మెల్యే ఉంది, ఆమె కంటే ఎక్కువ నువ్వు ఉత్సాహంగా వచ్చి ఊళ్ళలో తిరుగుతున్నావు కదా. ఇది కనిపిస్తలేవు అజ్జమార్కి వచ్చే రోడ్డు, అజ్జమార్ నుంచి గంగారం ఫైజాబాద్ గేటు పోయే రోడ్డు చూడు. వీటి కోసం చూసినాక మాట్లాడు. ఇవి తీసుకురా. ఇవి తీసుకొస్తే ఆయన నయమరాబాయ్ ఆయన ఆవుల రాజరెడ్డిగా పనులు చేస్తున్నాడు కాబట్టి ఎమ్మెల్యే శాతం అయితేనే ఏదైనా ఎమ్మెల్యే అనుకుంటారు. నువ్వు ఏం చేస్తున్నావు అని ఊళ్ళలో పొంది తిరుగుకుంటా రాజకీయాలు నువ్వులు ఎందుకు పెడుతున్నావు? అభివృద్ధి గవర్నమెంట్ ప్రోగ్రాంలు వచ్చినప్పుడు వచ్చి నువ్వు పెట్టి మీ కాంగ్రెస్ వాళ్ళకు కట్టెల కాళ్ళు పెట్టడం, కయ్యాలు పెట్టడం అలవాటే కదా కాంగ్రెస్ గవర్నమెంట్కు. ఇదే నా మీకు చేసేది. ఏ ఊరికి ఇచ్చింది ఏముంది? నీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణలో పాలేవాడు 18 ఏళ్ళ సార్ నువ్వు చేసింది ఏముంది చెప్పు. ఏ ఊరికి ఏమి ఇచ్చినావు? ఇప్పుడు ఇంటికి ఇచ్చినావు, ఇంట్లో కూడా మా వాటా ఉంది, కేంద్ర గవర్నమెంట్ వాటా ఉంది. ఈ సపరేట్ వాటా ఏముంది? నువ్వు చేసేది ఏముంది? రేషన్ కార్డు సన్న బియ్యం అంటున్నావు. దానికంటే ముందు 56 రూపాయలు 70 రూపాయలకు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. నువ్వు ఏదో 600 రూపాయలు కలిపి సన్న ఇస్తున్నావు. నువ్వు ఇచ్చేది ఏం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నావు? శ్వేతపత్రం విడుదల చేయి. ఒక ఊరికి నువ్వు ఇచ్చింది ఏముందో దానికోసం మాట్లాడు. ప్రతి ఊరుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ₹1 లేదు. ఎందుకు లేదంటామంటే ఇప్పుడు జీతాలు లేవు, చెత్త సేకరణ చేసే వాళ్ళకి జీతాలు లేవు. ఊర్లలో ట్రాక్టర్లు పక్కకు పెట్టిరు. ఎందుకు? సర్పంచ్ లేక. సర్పంచ్ ఉంటే ఒక ఊరుకు 7-8 లక్షలు 10 లక్షల దాకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. అవి లేకనే గ్రామాల్లో కుంటుపడుతుంది. ఇదన్నా పబ్లిక్ తెలవాలి, అందరికి తెలుసు. ఒక్కసారి కాంగ్రెస్కి ఇచ్చిన అవకాశం అంతకు టీఆర్ఎస్కి ఇచ్చి ఒకసారి బీజేపీకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి. గ్రామంలో అందరికీ ధన్యవాదాలు. జై బీజేపీ, నాయకత్వం, జై బీజేపీ, నాయకత్వం, జై బీజేపీ, జై బీజేపీ.